కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత రాత్రి రోడ్ నెంబర్ 5లో పార్కింగ్ విషయంలో తలెత్తిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది. స్థానికంగా ఉండే ఓ హాస్టల్ యజమాని అతని కుమారుడు వ్యవహరించిన వ్యవహారం భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని స్థానికులు చెబుతున్నారు. హాస్టల్ ఎదురుగా పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తడంతో హాస్టల్లో నివాసం ఉండే వారిని తీసుకొచ్చి అర్ధరాత్రి 1 గంట వరకు గల్లీలో మొత్తం భయానక వాతావరణం సృష్టించారని స్థానికులు తెలిపారు. ఇంత జరుగుతున్నా వీరిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అంటున్నారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, కేపీహెచ్బీ కాలనీలోని ఇటు హాస్టల్ యజమానులు ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేపీహెచ్బీ కాలనీలోని రోడ్ నెంబర్ 5లో ఏదైతే నిన్న అర్ధరాత్రి ఒక ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ పార్కింగ్ విషయంలోనే అక్కడ ఉన్న స్థానికులతోని ఇటు కేపీహెచ్బీకి హాస్టల్లో ఉన్న యజమానులకైతే ఈ గొడవ దారితీస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ యజమాని అలాగే అతని తనయుడు ఇద్దరూ కలిపి నిన్న రాత్రి 1 గంట వరకు కూడా ఇటు రోడ్డుపై ఏదైతే గందరగోళం చేశారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ విషయంలోనే అక్కడ ఉన్న స్థానికులతోనే అలాగే ఇక్కడ హాస్టల్ యజమానులతో అయితే ఈ గొడవ తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇటు హాస్టల్ యజమాని హాస్టల్లో ఉండే వ్యక్తులందరినీ తీసుకొచ్చి రోడ్డుపై అందరినీ భయానక పరిస్థితి ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా గతంలో కూడా ఇదే పార్కింగ్ విషయంలో గొడవ వచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఏదైతే వాళ్ళు బాధినట్లయితే చెప్తున్నారు. అయితే పోలీసులు ఈ హాస్టల్ యజమానిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేపీహెచ్బీ కాలనీలోని అంటే మనం చూడొచ్చు, ముఖ్యంగా ఈ రామదేవరావు హాస్పిటల్ నుంచి కూడా ఇటు ఏదైతే JN2 వరకు కూడా ఆ లోపల మొత్తం కూడా అన్ని హాస్టల్సే ఉంటాయి. ఇటు లేడీస్ హాస్టల్స్ అలాగే జెంట్స్ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఆ రోడ్లన్నీ కూడా 20 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ అక్కడ ఈ హాస్టల్కి సంబంధించి అందులో నివసించే వాళ్ళందరూ కూడా అక్కడ బైక్లన్నీ కూడా రోడ్డుపై పార్కింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా నివసించే కుటుంబాలకి ఇది పెద్ద ఎత్తున అంటే ప్రాబ్లంగా క్రియేట్ అవుతుందనే చెప్పొచ్చు. అక్కడ సొంత ఇల్లు ఉన్నవారు అలాగే ఆ పక్కన అద్దెకుండేవాళ్ళు కానీ ఇటు స్థానికుల కుటుంబాలందరికీ కూడా ఈ పార్కింగ్ విషయంపై గతంలో కూడా చాలాసార్లు తగాదాలు అయితే జరిగినాయి. అయితే ఇటు హాస్టల్ యజమానులు మాత్రం రోజు రోజుకి తమ ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళకి వాళ్ళ పార్కింగ్ దగ్గర ఈ హాస్టల్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇటు బైక్స్ పార్క్ చేయడం, వాళ్ళు కంప్లైంట్ చేయడం, అలాగే ఇటు హాస్టల్ యజమానులు కూడా దీన్ని పట్టించుకోకపోవడం కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ వివాదానికైతే దారితీస్తుందో. అయితే గతంలో కూడా ఇదే తరహాలో గొడవ జరిగినప్పుడు ఒక కుటుంబాన్ని ఒక హాస్టల్ యజమాని అలాగే ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా చితకబాదిన ఘటన కూడా అక్కడైతే చోటు చేసుకుంది. అయితే నిన్న అర్ధరాత్రి కూడా ఇదే తరహాలోనే వాళ్ళ ఇంటిపై ముందు పార్కింగ్ చేయవద్దంటూ కూడా ఇటు హాస్టల్ యజమానికి చెప్పిన నేపథ్యంలో హాస్టల్ యజమానితో పాటు అతని తనయుడు అలాగే హాస్టల్ నివసించే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెద్ద గొడవ అయితే చేశారు. రాత్రి 1 గంట వరకు కూడా అక్కడ స్థానికులు అందరిపై ఏదైతే భయాందోళనకు అయితే గురి చేశారు. అయితే ఇటు పోలీసులు వీళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోరు అనేది అయితే ఇటు ప్రజలైతే ప్రశ్న చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ సిపి కమిషనర్ అయిన అవినాష్ మహాంతి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ హాస్టల్ యజమానులందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు పోలీసులు పట్టించుకోకపోవడంపై కూడా ఇటు స్థానికులు కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు హాస్టల్స్లో ఉండే వ్యక్తులు అంటే అక్కడ నివసించే వ్యక్తులందరూ కూడా ఈ న్యూ ఇయర్ రోజున చాలా ఎక్కువ హంగామా అయితే చేశారు. అయితే గతంలో కూడా న్యూ ఇయర్ సమయంలో చాలా హంగామాలు అయితే చేశారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా వాళ్ళు నివసించాలా వద్దనే దానిపై వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ సమయంలోనే ఇటు హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ ఏదైతే న్యూ ఇయర్ రోజు తాగుతారో అలాగే అక్కడ గొడవలు కూడా సృష్టిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి హాస్టల్ యజమానులందరికీ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో జరిగినప్పుడు గొడవలో కూడా ఒక కుటుంబాన్ని చితకబాదడం అలాగే నిన్న అర్ధరాత్రి కూడా ఇదే తరహాలోని ఏదైతే గొడవలు సృష్టిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇటు స్థానికులందరూ కూడా పోలీసులు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఖచ్చితంగా హాస్టల్ యజమానులకి సరైన రీతిలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.